to also be in the midst of this entire congregation. మరి ఈరోజు మా కోసం తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి కూడా సిస్టర్ గారిని ఝాన్సీ గారిని దేవుడే ఏర్పాటు చేశాడు. వారిని బట్టి వారి యొక్క హస్బెండ్ బట్టి కూడా మేము దేవునికి స్తోత్రాలు అర్పిస్తున్నాం. We are also thankful to our Lord for arranging sister, myself and my husband, and we believe that God only has arranged this. మాకెంతగానో సహకరించిన పాస్టర్ గారు జ్యోతిర్మయ్య గారు, వారిని పరిచయం చేసింది రెవరెండ్ ప్రభాకర్ గారు నాగాలాండ్లో వారు సేవ చేస్తున్నారు. Reverend Prabhakar in Nagaland has introduced us to Pastor Jyotirmay, and we are very glad about it. Nagaland Pastor Prabhakar hili kharoksa boro ani number boro norini. జ్యోతిర్మయ్య గారు మాతో ఎంతో ప్రేమగా మాట్లాడి ఫోన్లో కూడా చక్కగా మాతో మాట్లాడి మీకు అన్ని ఏర్పాట్లు మేము చేస్తామని చెప్పి మేము వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా మంచి ఆతిథ్యాన్ని ఇచ్చారు. Pastor Jyotirmay has spoken with us very lovingly when we called him, and he convinced us that he will take care of everything, and from the time we came over here, he is taking care of us continuously, and we are very thankful for that. సంఘ పెద్దలకు, యవనస్తులకు, అలాగే యూత్ పాస్టర్ గారికి, ఇక్కడ చక్కటి క్వైర్ను పాడిన బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. God bless all the people of this congregation, and especially Pastor Jyotirmay and the youth who has sung wonderfully, and to the elders of this church and to everyone over here. ఈ రోజు మేము ఇక్కడ ఉండటం మీకు కూడా సంతోషంగా ఉందండి. Are you all happy that we are here? హ్యాపీ? ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలు ఎక్కడున్నా ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళం మనం. Wherever we are, God's children, we are washed in the blood of Christ. రాష్ట్రాలు వేరైనా, భాషలు వేరైనా మనం అందరం ఒకటే. যেখানে থাকবো উগ্রাজিশনি 3 বাই সুজান্দ্র. Wherever we go, whichever states we go, we are all one. దేవుడు మనందరినీ ప్రేమించాడు. God loved all of us. కాబట్టి మనందరం ఒకసారి ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. So let us thank and praise God for it. దేవుడు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పంపించాడంటే దేవుని యొక్క దర్శనం మాకు దేవుడు ఇచ్చాడు. భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో క్యాపిటల్స్కి వెళ్ళి ప్రార్థన చేయమని. Why God sent us here is He has given us a vision to go to every state and pray in the state capitals. ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి 15 రాష్ట్రాలు లాస్ట్ ఇయర్ రాజస్థాన్ వెళ్ళాం. ఇది 16వ రాష్ట్రం. By the grace of God, we have visited 15 states till now, and last year we were in Rajasthan, and this is the 16 states we have stepped in. మిగిలిన రాష్ట్రాలకు కూడా వెళ్ళేటట్లుగా మీరు ప్రార్థన చేయండి. రేపు ఇక్కడ నుంచి మేము మణిపూర్ వెళ్తున్నాం. Please pray for we visit all other states also. Tomorrow we are leaving to Manipur. అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళి తర్వాత మా ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతాం. From there we will be moving to Uttar Pradesh, and then we'll go back to Andhra Pradesh. మా కోసం మీరు అందరూ ప్రే చేయాలని మనం చేస్తున్నాం. We request all of you to pray for us. దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. Let us go into the word of God. సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 1 Samuel 13వ అధ్యాయం 13th chapter 19వ వచనం 9th verse. 9 নম্বর హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకుందరేమో అని ఫిలిస్తీయులు ఇశ్రాయేలు దేశమంతటా
కమ్మర వంటలు లేకుండా చేసి ఉండేది. No land of Israel, because the Philistines had said, otherwise the Hebrews will make swords or spears. చిన్న ప్రేయర్ చేసి Let us pray. మహాపరిశుద్ధుడ మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుడినైనా నన్ను మరుగు చేసి నీ ఆత్మచేత నన్ను సంధించి నా నోటికి నీ మాటలు అందించి నా నాలుకను వశపరుచుకొని కుటుంబం వేయబడిన నీ బంగారు మాటలు వచ్చిస్తుండగా నా నాలుకను నోటిని పెదవులను కడగమని ఈ వాక్యం అందరికీ దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. చేసి ఉన్నారట. In the book of Samuel we read that in the land of Israel the Philistines have removed all the blacksmiths so that the Hebrews will not make any swords or spears. హెబ్రీలు అనగా దేవుని ప్రజలు. The Hebrews are God's children. ఫిలిస్తీన్లు ఆ ఇశ్రాయేలీయులకి శత్రువులై ఉన్నారు. Sama naimakai Filistin rok Yehudi rok no sajagya. Yehudi rok khai bele samkeren, takkeren. Borok darok tagana hai nei borok no samse khlailia. ఈ సంఘటన పాత నిబంధన గ్రంథంలో న్యాయాధిపతులు వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులకు రాజు ఏర్పాటు అయిన తర్వాత జరిగిన సంగతి. This incident happened after the judges have passed and the Hebrews got a king. మొదటి రాజు మనందరికీ తెలుసు. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు సౌలు రాజు. We all know that the first king of Israel is King Saul. Obongkai Yehudi rok hawo habugra mani sekang borok no nainai tui phangrok tongabono saheb ko beke judges sino bangla baikai bisar kortrik kok borok beke bus thumnai rok borok ni yagulo Israel da phawo habugra mfruo obongo narok jotono saimano Israel ni puila habugra nai ni mukai Saul. అప్పుడే ప్రారంభంలో ఇశ్రాయేలుకు రాజ్యం ఏర్పడ్డది. మొదటి రాజు సౌలు. Just then the Hebrews have got made a kingdom and the first king is King Saul. ఈ సౌలు రాజు అయినప్పుడు ఇశ్రాయేలీయుల పరిస్థితి ఏంటంటే శత్రువుల చుట్టుపక్కల ఉండే శత్రువుల దేశాలన్నిటికీ కూడా ఇజ్రాయెల్ అంటే చాలా లోకుగా చులకనగా వారు చూసేవారు. So that time is the time when the people got their first king and all the neighboring countries they looked down on Israelites and they were very looking them as big people and they always looked down upon the Israelites. Kokai oro Hebrew Israel hima ek no do Hebrew hima bobono Israel hima bobono Yehudi hima bobono o Yehudi ro raja manmani nugui boni gana bini raja gana hani borok borno belai bokol chikon kai nai bo sak nang yata moro ini himbo. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనం చూస్తాం. న్యాయాధిపతులు వారి యొక్క ఆధిపత్యంలో ఉంటుండగా కూడా ఇశ్రాయేల్ రాజ్యం మీదకి ఫిలిస్తీన్లు అలాగే అనేక దేశ ప్రజలు వచ్చి వారి ఆహారాన్ని ధ్వంసం చేసి వారి పంటలను నాశనం చేసి వెళ్ళిపోవడం మనం చూస్తాం. We also see in the book of Judges, during the time of Judges, that the neighboring countries, the Philistines and all other people, they used to come and raid. The people of Israelites took away their food, took away their properties, tried to take away their land, and always there is a struggle between the neighboring people and the Israelites. అలాంటి borok Israel rok no phaya gana gini ni phai segitlang ko sa phai ro mal mata ro abo timang tongka abun bagai o Yehudi ro tongish puk nangyafu. అలాంటి సమయంలో మొట్టమొదట మాకు కూడా రాజు కావాలని ఇశ్రాయేలీయులు దేవుడిని అడిగారు. అప్పుడు సౌలుని దేవుడే రాజుగా వారికి ఏర్పాటు చేశారు. During that time the people requested, prayed to the Lord that we also need a king, Lord. So
So they prayed and requested, and during that time, King Saul was anointed as the king. King Saul was given as their king. Baru Raja Mayang Topra Bungo, Abun Bagi Yehudi Rock, Kaikuni Thani Suri Lakenta, Sandobo, Murunai, Habuk Raba Raja Rishidi, Hime, Hima Baibor Man Katau, Raja Sola, I know. ఈ సమయంలో సౌలు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. అయితే శత్రువులైన ఫిలిస్తీయులు వారి చేతిలో ఆయుధాలు లేకుండా చేద్దామనే కుట్రతో కమ్మరు వాళ్ళనట వాళ్ళ దేశంలో లేకుండా చేశారట. During the time when King Saul has taken over, the Philistines, they had a wicked plan that these people should not have any weapons in their hands, so they removed off all the blacksmith in the country. O Zangma Zorawano, O Ari Desni Bororo, Borok Kaplaitan ni Mantung Hinay, O Yehudi Tataknai, blacksmith Manek Kamar, Manta, Borunozotono, Samta Tandia Puro Saishibake, Tate Borok, Darok Tagi Mayang Abadi.